ప్రభుత్వ యంత్రాంగం లోకేష్ గారి మాట, చంద్రబాబు గారి మాట విని ఇమీడియట్గా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం కలెక్టర్ గారి సదస్సులో ఈ విధంగా జరగటం వలన సమస్యలు ఇమీడియట్గా సాల్వ్ అయిపోతాయి. కోర్టుల చుట్టూతో తిరిగే పని ఉండదు. ఇవేంటంటే కొంతమంది స్వార్థ బుద్ధితో వాళ్ళు లంచాలు ఎరచూపి అధికారులకి అట్లా ఇచ్చేసి సమస్యల్ని పక్కదోవ పట్టిస్తున్నారు. మెయిన్ చిన్న రైతు, చదువురాని రైతులు అక్కడ దాకా కోర్టు గుమ్మాల దాకా ఎక్కలేక అణిగిమణిగిపోతున్నారు. ఇక్కడ వీళ్ళు కొంతమంది స్వార్థపరులు మట్టుకి ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఇట్లా పెట్టడం వలన సమస్య అందరికీ జనాల మధ్యలో తెలిసిపోవటం వలన ఎవరు తప్పు చేస్తున్నారో భయపడే ఇది కూడా ఉంటుంది. తప్పు చేసేవాడు నెక్స్ట్ ఇది చేస్తే అమ్మో నన్ను నలుగురిలో బదనాం చేస్తారని ఒక భయంతో ఇంకా ఫర్దర్గా తప్పు జరగకుండా కూడా ఉంటుంది. ఇది ఎవ్రీ 6 months ఒకసారి పెట్టమని నేను కోరుతున్నాను. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? మాకు పనితీరు లోకేష్ గారి పనితీరు చాలా బాగుంది. మాకు ప్రతిదీ ప్రజా దర్బార్ రెస్పాన్స్ బాగుంది. చాలా ప్రతి విషయంలో కూడా ఆయన రెస్పాన్స్ బాగుంది. పెద్దవాళ్ళ ముందు కూడా చాలా గౌరవించి మాట్లాడటం, సమస్యను ఇమీడియట్ గా సాల్వ్ చేసే విధంగా ఒత్తిడి తేవటం, అవసరమైతే ఆర్ఐని కూడా సస్పెండ్ చేశారు. మంగళగిరి ఆర్ఐని కూడా దానికి సమస్యకు ఉదే ఉదాహరణ. ఇమీడియట్ గా రైతులు ప్రాబ్లం తీసుకెళ్ళినప్పుడు తప్పు కనపడంగానే ఆర్ఐని సస్పెండ్ చేశారు. నాకు చాలా నచ్చింది అది.